హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ సంబంధించి 3 and 5 years సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరిగింది. గత 10 days నుంచి వీడియోస్ ఏమి చేయలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఒక చిన్న ట్రిప్ లో ఉండి వీడియోస్ అయితే చేయలేకపోయినా ఇప్పటి నుంచి రెగ్యులర్ గా అయితే వీడియోస్ రావడం జరుగుతుంది. ఈ రోజుతో మనకు లాస్ట్ డే వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి. అయితే రేపు మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. రేపు కూడా మనము కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారంటే వన్స్ మనము సబ్మిట్ చేసిన తర్వాత అది ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. రేపు మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఒకసారి కాలేజెస్ విషయాలు మనం చూసినట్లయితే చాలా విషయాలు మాట్లాడుతాను, చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ స్కెడ్యూల్ చూసినట్లయితే ఈ రోజుతో లాస్ట్ ఉంది. అలాగే రేపు మనకు 1వ తారీఖున మనకి ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. 5వ తారీఖున రిజల్ట్స్ వస్తుంది. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇక్కడ 5 years కి సంబంధించి ఏదైనా కొత్త కాలేజెస్ ఉన్నాయా అని మనం చూసినట్లయితే గడిచిన సంవత్సరంలోనూ అలాగే ఈ సంవత్సరంలో కూడా కొన్ని అయితే రావడం జరిగింది. 3 years అలాగే 5 years కి సంబంధించి కూడా అవి కూడా చెప్తాను. సో మనము కొత్త కాలేజెస్ ఎవరైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళు కొత్తగా వచ్చిన కాలేజెస్ లో పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే సేఫ్ జోన్ ఏదైనా ఉందంటే ఒక 5000 ర్యాంక్ బిలో ఉన్నట్లయితే ఒక సేఫ్ జోన్ గా చెప్పుకోవచ్చు. అది అంటే అబోవ్ కూడా రావచ్చు, కానీ 5000 బిలో అనేది కొంచెం సేఫ్ జోన్. వాళ్ళకి ఎలాంటి ప్రైవేట్ కాలేజెస్ పెట్టినా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 5000 ఎప్పుడైతే మనం దాటేసామో వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లిమిట్ ఏమీ లేదు కాబట్టి ఎన్ని కాలేజెస్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏదైతే రేర్ కోర్సెస్ ఉన్నాయో ఇప్పుడు 5 years లో చూసినట్లయితే బీకామ్ ఎల్ఎల్బి అనేది రేర్ కోర్స్. అది అన్ని కాలేజెస్ లో ఉండదు. బీకామ్ ఎల్ఎల్బి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బీబీఏ ఎల్ఎల్బి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బిఏ ఎల్ఎల్బి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 years ఎల్ఎల్బి మనం చూసినట్లయితే హానర్స్ అనేది మనకు కనిపించడం అయితే జరుగుతుంది. హానర్స్ అనేది రేర్ కోర్సు. ఏంటి డిఫరెన్స్ అంటే పెద్దగా ఏమీ లేదు. ఒక సబ్జెక్ట్ మేబీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఒక డెప్త్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. హానర్స్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు. అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఎక్కువగా ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వండి. ఎక్కువ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ కాలేజ్ ఇంటేక్ అలాగే కన్వీనర్ ఇంటేక్ అని చెప్పి చాలా ఇవ్వడం అయితే జరిగింది. మనకు కన్వీనర్ ఇంటేక్ అంటే లా సెట్ ద్వారా వారు భర్తీ చేసే సీట్ల వివరాలు. మిగిలిన ఇక్కడ కాలేజ్ ఇంటేక్ అయితే ఇక్కడ 60 ఉంది చూసారా, ఇక్కడ 48 ఉంది. ఈ మధ్యలో డిఫరెన్స్ ఏదైతే 12, 10 సీట్లు ఉన్నాయో ఇవి మేనేజ్మెంట్ కింద వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది, లేదా వాళ్ళు ఒక రేటు పెట్టి వాళ్ళు అమ్ముకోవడం అయితే జరుగుతుంది కాలేజ్ వాళ్ళు. కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది. అలా ఇక్కడ రెడ్ మార్క్ చెప్పి 60,000 అని చెప్పి 50,000 అని చెప్పి మనకు చూపించడం జరుగుతుంది. ఇది వాళ్ళు రిపిటేషన్ వేశారు. దానికి సంబంధించి ఆ ఫీ అయితే మేము తీసుకుంటామని అయితే కాలేజ్ వాళ్ళు అంటున్నారు అని అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ మనకు 8,000 ఎక్స్ట్రా అని అడుగుతున్నారు. అన్ని కాలేజెస్ కాదు, రెసిడెన్షియల్ లా కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి 8,000. రెసిడెన్షియల్ లా కాలేజీకి సంబంధించి సపరేట్ రూల్స్ అయితే వాళ్ళు వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రతి కాలేజీకి సంబంధించి స్పెషల్ ఫీ అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఎంత అంటే 2,500 రూపాయలు అయితే ప్రతి ప్రైవేట్ కాలేజెస్ కి అయితే 2,500 ఎక్స్ట్రా అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కాలేజ్ ట్యూషన్ ఫీ పర్ యానం అయితే ఇక్కడ కాలేజీని బట్టి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ప్రుడెన్షియల్ లా కాలేజ్ అని చెప్పి, ఎస్డిఎం లా కాలేజ్ అని చెప్పి, ఎండిఎం లా కాలేజ్ అని చెప్పి ఇవి కొత్తగా అయితే మనకు రావడం జరిగింది. అలాగే హైదరాబాద్ లా కాలేజ్ అని చెప్పి ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నట్టుంది. సో ఈ విధంగా కొన్ని కొత్త కాలేజెస్ అయితే వచ్చి దాని మీద ఫోకస్ చేయండి. అలాగే 3 years కి సంబంధించి మనం చూసినట్లయితే కొన్ని కొత్త యూనివర్సిటీస్ కూడా రావడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ అని చెప్పి కొత్తగా రావడం జరిగింది. అలాగే పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్ అని చెప్పి కొత్తగా యూనివర్సిటీ రావడం జరిగింది. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, అది శాతవాహన యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఎంజియు అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ పనగాల్ నల్గొండ తెలంగాణ చెప్పి ఇది ఎంజియు యూనివర్సిటీ కొత్తగా అయితే రావడం జరిగింది. ఇక్కడ స్పెషల్ ఫీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. సో ఈ విధంగా ఫీ వివరాలు అలాగే ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే మనైర్ లా కాలేజ్ ఖమ్మము లాస్ట్ ఇయర్ అయితే అది ఇవ్వలేదు, మళ్ళీ లైసెన్స్ ఇవన్నీ రావడం ద్వారా మళ్ళీ ఇక్కడ పెట్టినట్టున్నారు. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఎస్డిఎం లా కాలేజ్ కూడా మేబీ లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నట్టుంది, ఇది కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ లా కాలేజ్ లాస్ట్ ఇయర్ నుంచి ఉంది. ప్రుడెన్షియల్ లా కాలేజ్ కొత్తగా వచ్చినట్టుంది. సో ఇవన్నీ కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి. వీటి మీద ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫోకస్ చేయండి. ఎండిఎం కాలేజ్ ఆఫ్ లా సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ్ లో ఉంది. ఇది ఇక్కడ కూడా సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఏదైనా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే రేపు ఎడిట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్న కామెంట్స్ లో తెలియచేయండి. నేను ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోతే నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. కాల్ మీ ఫర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. మనీ లోడ్ చేసుకొని అయితే నాతో ఎంతసేపు అయినా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి.
అలాగే చాలా మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చేశారు. ఇంకా చాలా మంది ఒకవేళ ఇవ్వకపోతే ఏ విధంగా మనము కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. దాన్ని టోటల్‌గా ఫాలో అవ్వండి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని చెప్పి ఇక్కడ మనకు ఆప్షన్ ఉండడం జరిగింది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ముందు ఇచ్చారో అప్లికేషన్‌లో దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీరు ఇంతకుముందు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేశారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. లేని పక్షంలో ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి, లేకపోతే రీసెంట్ పాస్వర్డ్ కూడా అక్కడ పెట్టడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అని మీరు చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది మీ ప్రొఫైల్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఐ డిక్లేర్డ్ దట్ అని చెప్పి ఇక్కడ టిక్ మార్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే కంటిన్యూ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా మీకు కాలేజెస్ లిస్ట్ అనేది పేజ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాలేజెస్ ఏమీ కనిపించవు. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే కాలేజెస్ అన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. ఈ కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కాలేజీలు మీరు పెట్టుకోవాలి అని చెప్పి అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒకేసారి అన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు కాలేజెస్ కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రియారిటీ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మీరు అప్ అండ్ డౌన్ యారోస్ ఉపయోగించి ప్రియారిటీ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏ కాలేజ్ ఉండాలి, సెకండ్ ఏ కాలేజ్ ఉండాలని చెప్పి ఈ అప్ అండ్ డౌన్ పెట్టుకోవచ్చు. అలాగే ఏదైనా తీసేయాలంటే రిమూవ్ సెలెక్టెడ్ అని రిమూవ్ చేసేయచ్చు. అలాగే ఇంకా యాడ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే యాడ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనకు ఉండడం జరిగింది. అదే క్లిక్ చేసినట్లయితే డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా మన లిస్ట్ అంతా కూడా వచ్చేయడం జరుగుతుంది. ఫైనల్ సబ్మిట్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఫైనల్ సబ్మిట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డూ యూ వాంట్ టు ఫైనలైజ్ ద ప్రియారిటీ లిస్ట్ వన్స్ యూ ఫైనలైజ్ ద డేటా యూ కెనాట్ ఎడిట్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వన్స్ మనము అక్కడ ఫ్రీజ్ చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ చేయడం కుదరదు. మళ్ళీ 1వ తారీఖున మనము ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కన్ఫర్మ్ అని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పైన మీ డీటెయిల్స్ కింద కాలేజెస్ లిస్ట్ వస్తుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా పీడిఎఫ్లో అయినా సరే మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది కాలేజెస్ సెలక్షన్ అని చెప్పి. దీని రిజల్ట్ మనకు 5వ తారీఖు అయితే వాళ్ళు ఇస్తాము అని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇంకా ఎవరైతే చేసుకోలేదో చేసుకోండి. దీని మీద ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే నాతో డైరెక్ట్గా మాట్లాడండి. రిప్లై ఇవ్వడానికి కొంచెం ఆలస్యం అయితే అవుతుంది కాబట్టి మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.